వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన ఆంధ్రుని ఆంతర్యం వింటారు. మూర్తికి వారణాసిలో డీజిల్ లోకోమోటివ్స్లో మెకానిక్ ఉద్యోగం. జాయిన్ అయ్యి ఏడాదవుతోంది. దేశం కాని దేశం, వేషభాషలు, అలవాట్లు, ఆచారాలు అన్నీ వేరు. అవివాహితుడైన మూర్తికి భోజనం ఓ పెద్ద సమస్య అయి కూర్చుంది. అతనుండే లొకాలిటీ సిటీకి చాలా దూరం. దగ్గరలో మద్రాసీ హోటళ్లు లేవు. అసలు ఆ సిటీలోనే మద్రాసీ హోటళ్లు చాలా తక్కువ. అక్కడక్కడ విసిరిపారేసినట్టున్నాయి. క్వార్టర్స్ దగ్గరలో ఓ కాకా హోటల్ ఉంది. మలబారు మహమ్మదీయునిది. ఏవేవో సామాను చేసి వాటికి ఇడ్లీ అని, దోశ అని, వడ అని పేర్లు పెడతాడు. భోజనం అస్సలు బాగుండదు. మూర్తి ఎప్పుడూ తినలేదు, కానీ చెబితే విన్నాడు. అంత జనసమ్మర్ధమైన సిటీలో ఉన్న ఏకాకిగా ఉన్నట్టు ఫీల్ అవుతాడు మూర్తి. కారణం తెలుగువాడు ఎక్కడా కనబడకపోవడమే. తెలుగువారు బాగా అంటే అక్కడక్కడా కనిపించే ప్రదేశాలు కొన్నున్నాయి. హనుమాన్ ఘాట్, కేదారేశ్వర ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ వగైరాలు. డ్యూటీ అవగానే సాయంత్రం 2 మైళ్ళు నడిచి ఆ ప్రాంతాలకు పోతాడు. అక్కడ మద్రాసీ హోటళ్ళు, ఒక తెలుగువాడి హోటలు ఉన్నాయి. మద్రాసీలంతా అక్కడ చేరతారు. గంగానది ఒడ్డున కొంతసేపు వాళ్లతో బాతాఖానీ కొట్టి బాగా చీకటి పడే వేళకి క్వార్టర్స్ చేరతాడు. తనకు బాగా పరిచయమైన వాళ్లలో శంకరం ఒకడు. శంకరాంది కూడా అమలాపురం తాలూకాయే. పైగా శంకరం తమ్ముడు, తన తమ్ముడు అమలాపురం కాలేజీలో చదువుతున్నారు. ఒకే క్లాసు, బిఏ ఫస్ట్ ఇయర్. తరచుగా శంకరం ఇంటికి వెడుతుంటాడిక్కడ మూర్తి. కానీ శంకరానిది బిజీ అయిన ఉద్యోగం. అక్కడ ఓ పండాగారి వద్ద క్యాన్వాసర్ శంకరం. కాశీ వచ్చే యాత్రికుల్ని రిసీవ్ చేసుకోవడం, బస ఏర్పాటు చేసి పూజలు చేయించడానికి పండాలను సమకూర్చడం అతని ఉద్యోగ ధర్మం. పండాగారే జీతభత్యాలు ఇస్తారు. క్యాన్వాసర్ కాబట్టి ఎప్పుడూ బిజీగా ఉంటాడు. కాశీ వచ్చే యాత్రికులకు, యాత్రా స్పెషల్స్కు ఎదురు వెళ్ళి తనతో తోడుకొని వస్తాడు. వారందరికీ విడిది ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలు చూస్తూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు యాత్రా స్పెషల్స్తో తిరగవలసి వస్తుంది కూడా. ఎప్పుడూ కులాసాగా ఉంటాడు. నవ్వుతూ ఇతరుల్ని నవ్విస్తాడు. అతనికి అనేక భాషలు వచ్చు. మలయాళం, కన్నడం, తమిళం, బెంగాలీ, ఇక హిందీ సరి. శంకరం యాత్రా స్పెషల్తో హరిద్వార్ వెళ్ళాడు. అక్కడి నుండి దక్షిణ దేశం కూడా ఆ బండిలోనే వెళతానన్నాడు. శంకరం లేకపోవడం వల్ల కాలక్షేపం కష్టంగా ఉంది మూర్తికి. బాగా బద్ధకంగా ఉంటే స్టేషన్కి పోతాడు మూర్తి. వచ్చే పోయే తెలుగు యాత్రికులు కనబడతారని, తెలుగు మాటలు వినబడతాయనీను. ఎక్కడైనా తెలుగు మాట వినబడితే మొహం వాచిన మూర్తి వారి వైపు ఆప్యాయంగా చూస్తాడు. దగ్గరగా వెళ్ళి పలకరించి తన పేరు, ఊరు చెప్పుకొని వాళ్ల వివరాలు అడుగుతాడు. ఆప్తులు కనిపించినంతగా సంతోషం. తన జిల్లావాడైతే ఇహ సరి. తన క్వార్టర్కు ఆహ్వానించి సాధ్యమైనంత ఎక్కువ కాలం గడుపుతాడు వాళ్లతో. ఆ ప్రాంతాల పేర్లు, ఊళ్ల పేర్లు వింటే అక్కడకు వెళ్ళినట్టుగా ఉంటుంది మూర్తికి. కళ్లకు కట్టినట్టుగా ఉంటుంది. అనిర్వచనీయమైన ఆనందానుభూతి. వారికి వీడ్కోలిచ్చి బరువైన హృదయంతో ఇల్లు చేరుతాడు. యాంత్రికంగా, బరువుగా రోజులు గడుస్తున్నాయి. అనుకోకుండా ఓనాడు రావుగారితో మూర్తికి పరిచయం కలిగింది. ఆవేళ శనివారం. బాగా పొద్దుపోయింది. దశాశ్వమేధ ఘాట్ జంక్షన్ వద్ద బస్సు కోసం నిరీక్షిస్తున్నాడు మూర్తి, అటూ ఇటూ తిరుగుతున్న జనాన్ని తిలకిస్తూ. ఆంధ్రపత్రిక హే ఓ గొంతులో వినిపించింది. చటాలున వెనక్కి తిరిగాడు మూర్తి. మ్యాగజైన్ షాప్ దగ్గర ఒక సూటు వాలా నిలబడున్నాడు, వేలాడుతున్న పత్రికల వైపు చూస్తూ. హా సాబ్ అందించాడు షాప్ వాడు. నమస్కారం సార్. దగ్గరగా వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు మూర్తి చేతులు జోడిస్తూ. అదోలా చూశాడా అపరిచిత వ్యక్తి. తన మాట కోసం ఎదురు చూస్తున్న మూర్తి వైపు చూసి ఎట్టకేలకు అన్నాడాయన, నమస్తే అని. తమరెక్కడుంటున్నారు సార్? వినయంగా అడిగాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో జ్ఞాపకం రావడం లేదు అన్నాడాయన పత్రికని రోలర్గా చుట్టుతూ.
వెంటనే చిరునవ్వు నవ్వాడు మూర్తి, కొంచెం దగ్గరగా జరుగుతూ. అవును సార్, నన్ను ఇదివరకు ఎన్నడూ చూడలేదు మీరు. మరి అన్నాడు ఆయన ఇబ్బందిగా చూస్తూ. అవాక్కైపోయాడు మూర్తి అతని ధోరణికి. దేశం కాని దేశంలో 1000 మైళ్ల దూరంలో సాటి తెలుగు సోదరుడు పలకరిస్తే ఇదేనా మాట్లాడే తీరు? తానింతవరకు ఎంతోమంది అపరిచిత వ్యక్తులతో పరిచయం చేసుకున్నాడు. ఎవ్వరూ ఇలా ప్రవర్తించలేదు. ఇద్దరూ విష్ చేసుకోగానే జిల్లా, తాలూకా, గ్రామం తెలుసుకుని ఆప్యాయంగా ఆప్తుల్లా మాట్లాడుకునేవారు. పోనీ ఆంధ్రుడు కాదా అంటే అతని మాటలు అచ్చం 16 అణాల ఆంధ్రుడి మాటల్లా కనిపిస్తున్నాయి. పైగా కోనసీమ మాటల్లాగా వినిపిస్తున్నాయి. మరి ఇలా మాట్లాడతాడేమిటి? తన అప్రోచ్ కానీ అతనికి నచ్చలేదా? కాకపోతే యాత్రికుడైనా అయి ఉండాలి. నన్ను మూర్తి అని పిలుస్తారు సార్. మాది తూర్పుగోదావరి జిల్లా, పుల్లేటికుర్రు. ఇక్కడ రైల్వేస్లో పని అన్నాడు మూర్తి. హో అలాగా అన్నాడు అతను అలవోకగా. తమరెక్కడుంటున్నారు సార్? కన్నయ్య చిత్రమందిర్ సినిమాకి ఎదురుగా ఉన్న గల్లీలో తూచినట్టుగా అన్నాడు ఆయన. సంతోషం సార్. రండి సార్, బస్సు వచ్చింది. ఇద్దరు బస్సు ఎక్కారు. ఇద్దరికీ టిక్కెట్లు మూర్తి తీశాడు. కన్నయ్య చిత్రమందిర్ దగ్గర దిగారు ఇద్దరు. అచ్చా, నేను వస్తానండి అన్నాడు ఆయన. నేనెవరినో అడిగి తెలుసుకోలేదు. తన గురించి అసలు చెప్పలేదు. కనీసం థ్యాంక్స్ అయినా చెప్పలేదు. నన్నెంత వేగంగా వదుల్చుకుందామా అని చూస్తున్నట్టుంది. మూర్తి మనస్సు చివుక్కుమంది అతని ప్రవర్తనకు. అయినా సరే ఎందుకనో అతన్ని వదలబుద్ధి కాలేదు మూర్తికి. ఈ గలిలోనా సార్ తమరుంటున్నది? ఎదురుగా ఉన్న సందు చూపిస్తూ అడిగాడు మూర్తి. అవును, వస్తారా అన్నాడాయన రోడ్ క్రాస్ చేసే ప్రయత్నంలో ట్రాఫిక్ వైపు చూస్తూ. రోడ్డు బాగా జనసమర్థంగా ఉంది. 1000 రూపాయల మూట దొరికినంత సంతోషం కలిగింది మూర్తికి. పదండి సార్, నాకు ఏమీ పని లేదు అంటూ అనుసరించాడు. ఓ పెద్ద మేడ ముందాగారు. అదొక ఆఫీస్. బోర్డు చదివాడు మూర్తి. ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్, నేషనల్ శాంపుల్ సర్వే. ఈ ఆఫీస్లోనే అతనికి ఉద్యోగం కాబోలు అనుకున్నాడు. లోనికి ప్రవేశించారు. లోపల పెద్ద హాలు, టేబుళ్ళు, కుర్చీలు చాలా ఉన్నాయి. రికార్డులు చాలా జాగ్రత్తగా అమర్చబడి ఉన్నాయి. పెద్ద ఆఫీసే అనుకున్నాడు. ఏమీ మాట్లాడకుండా అతన్ని అనుసరించాడు. గుమాస్తాలందరూ వెళ్ళిపోయారు. ఇద్దరు మాత్రం ఏదో పని చూసుకుంటున్నారు. ఇంకా అతన్ని చూడగానే వాళ్ళిద్దరూ లేచి నిలబడ్డారు గౌరవ సూచకంగా. సార్, తమకు ఢిల్లీ నుంచి ట్రంకాల్ వచ్చింది. అతి మర్యాదగాను వినయంగాను హిందీలో విన్నవించాడొకడు. ఆల్ రైట్, కనెక్ట్ చేయమను అని ఇంగ్లీష్లో చెప్తూ పక్కనే ఉన్న మరో చిన్న గదిలోకి వెళ్ళాడాయన. అంతవరకు వెనకనే వస్తున్న మూర్తి అతని గది గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. మరి కదల్లేకపోయాడు. గుమ్మానికి వేళ్లాడదీసిన బోర్డుని చూసి బిఎస్ రావు, ఎంఎస్సి, సూపరింటెండెంట్ అని ఉంది. మూర్తికి కాళ్ళు వణకడం ప్రారంభించాయి. ఆఫీసర్ త్రోసుకుని వెళ్లిన స్ప్రింగ్ డోర్స్ కొట్టుకుని కొంతసేపటికి ఆగాయి. లోపలి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎస్, సూపరింటెండెంట్ రావ్ స్పీకింగ్. తలుపు దగ్గరగా నక్కుతూ నిలబడ్డ మూర్తిని పిలిచాడు ఓ గుమాస్తా. భాయిసాబ్ అని దగ్గరకు రమ్మని చేతులూపుతూ. అతని దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్తాడో అని. ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ అయిన మనిషని, మదరాసి అవడం వలన మర్యాదలు అవి ఎక్కువగా చూస్తాడని, ఇంటర్వ్యూలు ఎప్పుడు పడితే అప్పుడు ఇయ్యడని ఏమేమో చెప్పాడతను. అన్నింటికీ ఊ కొట్టాడు మూర్తి, ఆఫీసును పరిశుభ్రతను పరికిస్తూ. ఇంతలో ఆఫీసర్ బయటకొచ్చాడు. అక్కడున్నవారు కంగారుగా లేచి నిలబడ్డారు. కమాన్ మిస్టర్ మూర్తి అని మరుక్షణంలోనే లోనికి పోయాడాయన. వీడు కూడా మద్రాసియే కబోలు అని నాలిక ఖర్చుకున్నాడు ఆ గుమాస్తా. ఆఫీసర్ గదిలోకి పోతున్న మూర్తిని చూస్తూ, అంతవరకు ఏ ఆఫీసర్ గదిని చూడని మూర్తి వింతగానూ ఆశ్చర్యంగానూ చూస్తూ ఆయనకెదురుగా నించున్నాడు. టేక్ యువర్ సీట్. ఎదురుగా ఉన్న కుర్చీ చూపించారాయన. ఎలాగో కూర్చున్నాడు మూర్తి బితుకుగా. మీరెక్కడుంటున్నారు? స్ప్రింగ్ చైర్కి ఒక పుష్ ఇచ్చి విలాసంగా చూస్తూ అడిగాడాయన. సార్, మీరెవరో అనుకుని అసభ్యంగా ప్రవర్తించాను సార్, క్షమించాలి అని లేచి నిలబడ్డాడు మూర్తి, వణుకుతున్న కాళ్లని నిలదొక్కుంటూ.
నిజానికి అతను అసభ్యంగా ప్రవర్తించకపోయినా అలా అనిపించింది అతనికి ఆయన అంతస్తు చూశాక. నో 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 నాట్ ఎట్ ఆల్ అన్నారాయన అభయం ఇస్తున్న దైవంలా చూసి కూర్చోమన్నట్టు చెయ్యి ఆడిస్తూ. మళ్ళా కూర్చున్నాడు మూర్తి. గోడగడియారం 8 గంటలు కొట్టింది. వెంటనే రిస్ట్ వాచ్ చూసుకుని కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు ఆఫీసర్. గుమాస్తా లోపలికి వచ్చాడు వెంటనే, భయంగా నక్కుతూ. గడియారం 10 నిమిషాలు స్లోగా నడుస్తోంది. రేపు వాచ్ రిపేరర్కి చూపించండి. ఆంగ్లంలో ఆజ్ఞ జారీ చేశాడు. ఎస్ సార్ అంటూ బయటికి నడిచాడు గుమాస్తా. రండి మా రూమ్కి పోదాం అంటూ బయటికి నడిచారాయన. మంత్రముగ్ధుళ్లా ఆయన అనుసరించాడు మూర్తి. సలాం చేసి రూమ్ తలుపు తీశాడు. అక్కడున్న క్లాస్ 4. ఆ గది కూడా ఆఫీసులోనిదే. ఓ క్యాంప్ కాట్, 3 కుర్చీలు, 2 లెదర్ కేసులు వగైరాలున్నాయి. తమరు ఫ్యామిలీతో లేరా సార్? గదిని కలియజూస్తూ అడిగాడు మూర్తి. ఈరోజు శనివారం కదా, మీల్సా టిఫినా అడిగాడాయన అతని ప్రశ్నకు జవాబివ్వకుండా. మీల్స్ తీసుకోను సార్, అయినా నేను వెళ్ళాలి సార్, చాలా దూరం నా క్వార్టర్. ఫ్యామిలీ లేదా? వివాహం ఇంకా కాలేదు సార్. సరే ఇక్కడే టిఫిన్ చేసేయండి. మూర్తి ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా ఇద్దరికీ టిఫిన్ తెమ్మని ఆజ్ఞాపించాడాయన. 10 నిమిషాల్లో సూకా రొట్టెలు తెచ్చిపెట్టాడు క్లాస్ 4. ఇద్దరూ టిఫిన్ ప్రారంభించారు. ఒకరి విషయాలు ఒకరు, ఊరు, పేరు, కులం, గోత్రం అన్నీ వివరంగా తెలుసుకున్నారు. రావు గారిది రామచంద్రపురం తాలూకాలోని పిడపర్తి గ్రామం. అతనికి 2 అబ్బాయిలు. అత్తవారి ఊరు కాకినాడ. ఆ మధ్యనే గౌహాతి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది. తాను ఆంధ్ర స్టేట్కు ట్రై చేస్తే వారణాసి వేశారు. ఆఫీస్ రూమ్లో ఉండడానికి ఇష్టం లేదు. ఎంత వేగంగా ఇల్లు దొరికితే అంత వేగంగా ఫ్యామిలీని తీసుకురావాలని చూస్తున్నారు. సరైన ఇల్లు ఇంకా దొరకలేదు. మూర్తిది కూడా అదే జిల్లా, పుల్లేటి కుర్రు. తండ్రి గతించడంతో అతని చదువు మెట్రిక్యులేషన్తో ఆగిపోయింది. ఐటీఐలో ట్రైనింగ్ అయ్యాడు. తల్లి, తమ్ముడు, పెళ్ళీడొచ్చిన చెల్లెలు ఉన్నారు. రైల్వే క్వార్టర్స్లో ఉంటున్నారు. ఆస్తిపాస్తులు ఏమీ లేవు, ఒక్క ఇల్లు తప్ప. ఇద్దరూ బ్రాహ్మణులు కావడం ఓ విశేషం. మీ గురించి మొదట్లో ఏమో అనుకున్నాను సార్, ఇప్పుడు తెలిసింది నా ఊహ పొరపాటని. ఏమనుకున్నారు? మంచినీళ్ళు తాగుతూ అడిగారు. ఏం లేదు సార్, మీరేమో పెద్ద ఆఫీసరు, ఆపాటి రిజర్వ్డ్నెస్ ఉండాలండి. ఓహో అదా, చిన్నప్పటి నుంచి అందరితోనూ అంత చొరవగా మసలడం నాకు అలవాట్లేదు. అయినా అలవాటు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అంటూ ప్లేట్లో చేతులు కడుక్కున్నారు రావుగారు. మూర్తి బయటికి వెళ్ళి వరండాలో చేతులు కడుక్కుని లోనికి వచ్చేసరికి రావుగారు రేడియో ట్యూన్ చేస్తున్నారు. ఇంగ్లీష్ వార్తలు వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. సార్ చాలా ఆలస్యమైంది, మరి నాకు సెలవు ఇప్పించండి. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండండి అన్నారు ఒక్కపొడి నోట్లో వేసుకుంటూ రావుగారు. ప్రతి ఆదివారం మూర్తి రావుగారిని కలుసుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు మధ్యాహ్నం రావుగారితో పాటే హోటల్లో భోజనం చేసేవాడు. ఆయన బలవంతం మీదే. సార్ ఇవాళ కన్నయ్య చిత్రమందిర్లో తెలుగు సినిమా ఉంది సార్, ఉదయం 10 గంటలకి. మరోసారి చూద్దాం అన్నారు రావుగారు అయిష్టంగా. తెలుగు సినిమా సార్, ఒకే షో. నాకు తెలుగు పిక్చర్స్ మీద అంత లైకింగ్ లేదండి. మరేమీ అనలేకపోయాడు మూర్తి. యూ కెన్ గో, ఐ హ్యావ్ ద లీస్ట్ అబ్జెక్షన్. మీరు కూడా వస్తారేమోనని 2 టిక్కెట్స్ తెచ్చాను సార్ అన్నాడు జేబులోని టిక్కెట్లు బయటికి తీస్తూ. ఏవి చూడనివ్వండి అంటూ వాటిని తన చేతిలోకి తీసుకున్నాడు. చారిటీ షోనా? అవును సార్, ఇక్కడ ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ ఉంది. ఇది బెనిఫిట్ షో సార్. దాని మీద డొనేషన్ అని మాత్రమే ఉంటుంది, ట్యాక్సెస్ ఏమీ ఉండవు. ఆంధ్రులందరూ డొనేట్ చేయాలి. ఇంకా ఏమేమో చెప్పబోతున్న మూర్తి ఆయన ముఖం సుముఖంగా లేనట్టు కనపడనందున ఆగిపోయాడు. రావుగారు పర్సు నుండి 10 రూపాయలు తీసి, ఈ టిక్కెట్ల ఖరీదు తీసుకోండి అన్నారు. ఖరీదు కాదు సార్, డొనేషన్, అదే సబ్స్క్రిప్షన్ లాంటిది. అందుకే ఇస్తున్నా, తీసుకోండి. ఏమనుకోకండి రానందుకు. చెయ్యి ముందుకు చాచారు 10 రూపాయల నోటుతో. డబ్బు తీసుకోవడానికి తటపటాయిస్తూ అన్నాడు. 5 రూపాయలు ఇవ్వండి సార్, చాలు. పర్వాలేదు, తీసుకోండి, 2ంటికి తీసుకోండి, డొనేషన్. ఏమీ అనలేక తీసుకుని జేబులో ఉంచుకున్నాడు. టైం అవుతోంది, వెళ్ళండి అన్నారు చేతివాచి చూస్తూ. వస్తా సార్, సెలవు అంటూ బయటపడ్డాడు మూర్తి.
అతని మనసు చాలా బాధపడింది. తెలుగువాడు కాబట్టి తప్పకుండా వస్తాడనుకున్నాడు. ఆ ధైర్యంతోనే అడగకుండా 2 టిక్కెట్లు తీసుకున్నాడు. ఆ సిటీకి తెలుగు పిక్చర్స్ రావడమే అరుదు. ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారంతా. పాత సినిమా అయినా చూసిందే అయినా తప్పకుండా వస్తారంతా. కొంతమంది ఇతర భాషల వారు కూడా రావడం కద్దు. భాష తెలియకపోయినా భావాలు తెలుస్తాయిగా. ఎంత బ్రతిమాలినారానన్నాడు. ఆఫీసర్ కదూ, డెలికేట్ ఫీల్ అయ్యాడేమో. పెద్ద పెద్ద ఆఫీసర్లు కుటుంబాలతో సహా వస్తారని తెలీదుగా బోలు. మరెప్పుడు సినిమా విషయం ఆయన దగ్గర ఎత్తకూడదు అనుకున్నాడు మూర్తి. ఆ రోజు మూర్తి వెళ్ళేసరికి రావుగారు మరో పెద్ద మనిషితో మాట్లాడుతున్నారు. ఆయన కూడా పెద్ద ఆఫీసర్ లాగానే ఉన్నాడు వేషభాషల్ని చూస్తే. ఇద్దరు ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు. మూర్తి గుమ్మం దగ్గరే ఆగిపోవడం చూసి, కమిన్ మిస్టర్ మూర్తి అన్నారు రావుగారు. ఉన్నవి ఆ 3 కుర్చీలు. 2 కుర్చీల్లో వాళ్ళిద్దరూ కూర్చున్నారు. 3వ కుర్చీలో వాళ్ళు తాగిన చాయ్ గ్లాసులు, సిగరెట్టు పెట్టే, అగ్గిపెట్టే ఉన్నాయి. లోనికి వచ్చిన మూర్తి రావుగారి కుర్చీ వెనకగా నిలబడ్డాడు. రావుగారికి అభిముఖంగా కూర్చున్న అవతల వ్యక్తి మూర్తి వైపు అదోలా చూశాడు. న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మూర్తి ప్రాణం రమారమి చచ్చిపోయింది. వారిద్దరూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు, రాజకీయాలు, ఇంగ్లీష్లో. ఐఎమ్ సారీ మిస్టర్ మూర్తి అంటూ ఖాళీ కుర్చీని ముందుకు లాగారు రావుగారు, ఖాళీ చెయ్యాలనే ఉద్దేశంతో. పర్వాలేదు సార్, నేను తీస్తాను అంటూ ఖాళీ గ్లాసులు కింద పెట్టి అగ్గిపెట్టే, సిగరెట్టు పెట్టే రావుగారికి అందించి కూర్చున్నాడు మూర్తి. హీ ఈజ్ మిస్టర్ మూర్తి, మెకానిక్ ఇన్ డీజిల్ లోకోమోటివ్స్. నమస్కారం సార్. వినయంగా చేతులు జోడించాడు మూర్తి. నమస్కారం అందుకున్నట్టు తలను మీద నుంచి కిందకు ఊపారు. మీట్ మిస్టర్ ఎం రంగారావు, సూపరింటెండెంట్ టెలిగ్రాఫ్స్, వారణాసి. ఆశ్చర్యపోయాడు మూర్తి. నో 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 నో, ఐఎమ్ రిలీవ్డ్ ఆన్ ట్రాన్స్ఫర్ టు బెజవాడ. అదృష్టవంతులు సార్, నవ్వు మొహం పెట్టుకుని అన్నాడు మూర్తి. ఇంతలో ఓ జీప్ వచ్చి ఆగింది. అందరూ జీప్ వైపు చూశారు. ఓ 50 ఏళ్ల వ్యక్తి దిగాడు. తెల్లని లుంగి, తెల్లని స్లాక్. అచ్చం టినోపాల్ ఏజెంటులా ఉన్నాడు, మదరాసీలా ఉన్నాడు. అతన్ని చూడగానే ఇద్దరూ లేచి నిలబడ్డారు. మూర్తికి కూడా లేవక తప్పింది కాదు. వీఆర్ రెడీ సార్ అన్నారు రావుగారు ఆయనకెదురుగా వెళ్తూ. ముగ్గురు బయట నిలబడ్డారు. అందరూ ఎక్కడికో వెళ్తున్నట్టు గమనించాడు మూర్తి. వారికంటే తనే ముందుగా జారుకుంటే మర్యాదగా ఉంటుందనుకున్నాడు. ఇంతలో రావుగారు వెనక్కొచ్చారు రూంలోకి ఆదరాబాదరాగా. చూడండి మూర్తిగారు, ఇవాళ మంచి మలయాళం పిక్చర్ ఉందిట, గోవిందనాయర్ రమ్మంటున్నాడు, మళ్ళా కలుద్దామే. ఆయన కంగారుగా చెప్పుకుపోతుంటే మూర్తి గది అవతలకి వెళ్ళి నిలబడ్డాడు. ఆయనకి గదికి తాళం వేసుకునేందుకు వీలుగా. అలాగే సార్ అంటూ బయటికి నడిచాడు మూర్తి. అతను మెయిన్ గేట్ దాటకుండానే ఆఫీసర్ల జీపు వెళ్ళిపోయింది. తానెంతో కష్టపడి ఓ ఇల్లు చూశాడు. ఆ విషయం రావుగారితో చెప్పాలనుకున్నాడు. అవకాశం దొరికితేనా? మెల్లగా నడక సాగించాడు. టైం 10:30 దాటింది. ఎండ తీక్షణంగా ఉంది. ఏం చెయ్యాలి? క్వార్టర్కి పోతే తోచదు. బేల్పురాలో ఉంటున్న ప్రకాశ్రావు గారి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. ఆయన్ని కలిసి చాలా రోజులైంది. విశ్వేశ్వరగంజ్ జంక్షన్లో శంకరం కనిపించడంతో ప్రాణం లేచొచ్చింది మూర్తికి. అంతలోనే హడావిడిగా వెడుతున్నట్టు గమనించాడు. గట్టిగా కేక వేశాడు. మూర్తిని చూసిన శంకరం ఆనందంతో కావలించుకున్నాడు. నడి రోడ్డు మీదనే. అక్కడలా కావలించుకోవడం కొత్త కాదు కాబట్టి ఎవరూ పట్టించుకోరు. ఎప్పుడొచ్చేసావు దేశం నుంచి? నిన్ననే వచ్చా. మీ అమ్మ, తమ్ముడు, చెల్లెలు అంతా బాగున్నారు. సెలవులు వచ్చాక మా తమ్ముడు మీ తమ్ముడితో కలిసి మీ ఇంటికి వెళ్ళి వారం రోజుల క్రితమే వచ్చాడు. ఆ విషయం చెప్పమన్నాడు. సంతోషంతో తబ్బిబ్బైపోయాడు మూర్తి. తానే స్వయంగా చూసొచ్చినట్టు అనిపించింది అతనికి. మూర్తిని తన ఇంటికి లాక్కుపోయాడు శంకరం భోజనానికి. మొదట తటపటాయించాడు. ఆవకాయ, గోంగూర పచ్చడి వగైరాలు చూశాక మొహమాటం ఎగిరిపోయింది. రేపు పెళ్ళయి వదిన వస్తే మేం కూడా మీ ఇంటికి భోజనానికి వస్తామనా ఆలోచిస్తున్నారు అన్నయ్య గారు? నిష్ఠూరంగాను వేళాకోళంగాను అంది శంకరం భార్య పార్వతి. తప్పకుండా రండి. అప్పుడు మీరు వస్తారో రారో కానీ ముందు మీ ఇంట్లో చాలాసార్లు చేసేస్తున్నాను నేను భోజనం.
ప్రమోషన్ వచ్చి పెద్ద ఉద్యోగంలోకి వెడితే మమ్మల్ని మర్చిపోతారు. ఇప్పుడప్పుడే నాకేం ప్రమోషను రాదులేండి. ఆ భయం మీకేం అక్కర్లేదు. మీరు చెప్పినట్టుగా ప్రమోషన్ కానీ వస్తే గిస్తే పెద్ద ఆఫీసర్నైతే సాటి సోదరులని ఆదరించి గౌరవించడం మర్చిపోతే అదేం వింత విషయం కాదులేండి. అదేమిటోయ్ కొత్తగా మాట్లాడుతున్నావు? ఆశ్చర్యపోయాడు శంకరం. అదంతేనోయ్, నువ్వేమీ ప్రభుత్వోద్యోగివి కావు. ఉద్యోగుల మధ్య మసలే దౌర్భాగ్యం నీకు లేదు. వినోదం కోసం, విలాసం కోసం, లేదా నీ యాత్రల కోసం చేతి నిండా డబ్బు పట్టుకుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే వాళ్లతో మసిలే నీకు అలాంటి విషయాలు తెలియవులే, చెప్పినా అర్థం కావు. ఈరోజు ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నారు అన్నయ్య గారు, పార్వతి కూడా అంది. టాపిక్ మార్చేయాలనుకున్నాడు మూర్తి. అది సరే గాని, ఈ ఊళ్ళో నాకు ఒక ఆఫీసర్తో పరిచయం అయింది. సాయంత్రం వెళ్దాం, వస్తావా శంకరం? ఆలోచిస్తూ ఉండిపోయాడు శంకరం. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆహా, ఏమీ లేదు. రేపు యాత్రా స్పెషల్ ఒకటి వస్తోంది. ఏర్పాట్లన్నీ నన్నే దగ్గరుండి చూడమన్నారు పండిట్జీ అని ఆగి మళ్ళా అన్నాడు శంకరం. సరేలే, వస్తాను. కానీ నన్ను త్వరగా పంపించేయాలి. నేను పంపించేదేమిటి, నువ్వే వచ్చేస్తావు. అదేమిటండో అలా అంటున్నారు? ఊరు పేరు కనుక్కొని ఇక పొండి అంటాడా ఆఫీసరు? నవ్వు ఆపుకుంటూ అడిగింది పార్వతి. నీకు వేళాకోళం ఎక్కువగా ఉంది పార్వతి, మందలించాడు భార్యని శంకరం. నిజంగా నీకు అర్జెంటు పనంటూ ఉంటే మేము ఆగమంటే మాత్రం ఆగుతావా? అందుకనే అలాగన్నాను. నవ్వుకున్నారు దంపతులిద్దరు. తెలుగు మాట కోసం పరితపిస్తున్న మనం, మరో తెలుగువాడి మొహం కనిపిస్తే మొహం వాచి ఉన్న మనం, మరొకరు కనిపిస్తే, అందులోనూ ఈ సిటీలోనే ఉంటున్నవాడు కనిపిస్తే అమాంతం ఎగిరి గంతేస్తాం. కానీ నువ్వు చెప్పినట్టు నిలువునా నిలబెట్టి 4 ప్రశ్నలు వేసి సరే పొండి అంటావా? వెంటనే మూర్తి ఏమీ అనలేదు, మంచినీళ్ళు తాగుతున్నాడు కనుక. అబ్బే అదేం లేదు చెల్లెమ్మా, మంచివారే, కాకపోతే ఆఫీసర్, మనమే జంకుతాం చనువుగా మాట్లాడడానికి, సర్ది చెప్పాడు ఇద్దరికి. నమస్కారం సార్, ఇతని పేరు శంకరం, మా ఊరు వాడే, ఇక్కడే ఉంటున్నాడు. లోనికి ప్రవేశిస్తూ శంకరాన్ని చూపించాడు మూర్తి. రావుగారు తన వైపు చూస్తుంటే నమస్కరించాడు శంకరం. అవును సార్, ఇక్కడే రామ్కుమార్జీ గారి దగ్గర ఉంటున్నాను అన్నాడు. అంటే పండాగారా? అతని మాట ఈసడింపుగా ఉన్నట్టు తోచింది శంకరానికి. మొహం పెద్దగా చిన్నబుచ్చుకోలేదు, చూపుల్ని కిందకి మరల్చాడు ఆయన మొహం చూడలేక. దట్స్ ఆల్ రైట్, కూర్చోండి. కుర్చీలు చూపించారు. ఇద్దరూ కూర్చున్నారు. కొంతసేపు మౌనం. రావుగారు రీడర్స్ డైజెస్ట్ తీయబోతుండగా మూర్తి అన్నాడు, ఉదయం తమతో చెప్పాలనే వచ్చాను సార్, తమరు చాలా బిజీగా ఉన్నారు, అందుకని. ఆగిపోయాడు సగంలోనే. ఏ విషయం? పుస్తకాన్ని మంచం మీద పడేశారు. బేల్పూరాలో ఓ ఇల్లుంది, మొన్న మనవాడే ఖాళీ చేశాడు, నిన్న వెళ్ళి చూశాను, ఇస్తామన్నారు. ఓ, వెరీ మెనీ థ్యాంక్స్ మిస్టర్ మూర్తి. హౌ మచ్ ఇస్ ది రెంట్? అకామిడేషన్ ఎంత? లొకాలిటీ మంచిదేనా? అంతా బాగానే ఉంది సార్. అద్దె ఇది వరకు 90 ఇచ్చేవారు, ఇప్పుడు 100 అడుగుతున్నారు. దెన్ ఇట్ మస్ట్ బి అ స్మాల్ పోర్షన్. లేదు సార్, 2 గదులు, ఒక వంటిల్లును. ఇట్స్ ఆల్ రైట్ ఫర్ ద టైమ్ బీయింగ్. పే అడ్వాన్స్ అండ్ కన్ఫర్మ్ ఇట్ అంటూ తలగడ కిందున్న పర్సు తీశారు. అందులో ఉన్న 11 100 నోట్లను బయటికి తీసి 2 సార్లు లెక్క పెట్టి 5 నోట్లు మూర్తికి అందించారు. 500 ఎందుకు సార్? దే మే డిమాండ్ 4 or 5 months అడ్వాన్స్. ఆహా, అక్కర్లేదు సార్, వాళ్ళు 2 నెలల అడ్వాన్స్ చాలన్నారు. 3 నోట్లు తిరిగి ఇచ్చేశాడు. అది ఒకందుకు మంచిదే. ఆఫ్టర్ 2 months ఇఫ్ ఎ బెటర్ హౌస్ ఈజ్ సెక్యూర్డ్ వీ కెన్ షిఫ్ట్. మీరు కూడా ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది సార్. డోంట్ వరీ, ఆ అకామిడేషన్ ఎలాగూ చాలదు. ఐ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఎ బెటర్ వన్. మీరు అడ్వాన్స్ పే చేయండి. టుమారో ఐల్ బీ గోయింగ్ ఆన్ క్యాంప్ టు గోరఖ్పూర్. ఐ షల్ బి బ్యాక్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్. యూ సింప్లీ ఫోన్ టు మీ, యూ నీడ్ నాట్ కమ్. అలానే సార్, మరి మేము వస్తాము అంటూ లేచాడు మూర్తి. శంకరం కూడా లేచాడు. సెలవు సార్ అంటూ ఇద్దరు బయటకు వచ్చేశారు. కొంతసేపు మౌనం. ఇతనితో పరిచయం పెంచుకోవడం ఏమిటో నాకు అంతగా ఇష్టంగా లేదోయ్.
మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు శంకరం. ఏ ఎందుకలా అంటున్నావు? మనవాడిగా, అందుకే అలా అంటున్నా. అతని మాటల ధోరణి చూస్తే అచ్చం తెలుగువాళ్లాగే కనిపిస్తున్నాడు అంటూ హేళనగా నవ్వాడు శంకరం. తెలుగువాని ఆంతర్యాన్ని అతివేగంగా అవగాహన చేసుకోగలననే నా నమ్మకమే కారణం. రకరకాల మనస్తత్వాలు గల వాళ్లతో మసులుతూ ఉంటాను నేను. ఇవాళ చూసిన వాడిని రేపు చూడను. అంటే అంతమందితో మసలుతూ వారి వారి భాషలని ఇట్టే పసిగడతాను. తదనుగుణంగా నడుస్తూ ఉంటాను. అవును, ఒకళ్ళ మనస్తత్వం తెలుసుకోవాలంటే అతనితో కనీసం 4 రోజులైనా తిరగాలి. నువ్వు చాలామందితో కలిసి తిరుగుతూ ఉంటావు, నేను కాదనను. కానీ ఎవరితోనూ ఓ రోజు కన్నా ఎక్కువ కాలం గడపవు కదా. అంతకాలం అక్కర్లేదో ఒక అరగంట చాలు. అతనితో మాట్లాడుతూ అతన్ని బాగా చదివి ఇట్టే పసిగట్టేయగలను ఎవడెలాంటి వాడో, ఎలాంటి భావాలు కలవాడో. అబ్బో, నేను నీతో వాదించలేను అన్నాడు మూర్తి అతని గురించి ఇంకా వ్యాఖ్యానించడానికి ఇష్టం లేక. అది సరే, మీది ప్రాతకాల పరిచయమా, సాయంకాలపు స్నేహమా అంటే? అర్థం కాలేదు మూర్తికి. అదే, నీకతనితో ప్రథమ పరిచయం ఉదయం పూట లేక సాయం సమయంలోనా అని. హో అదా, అర్థమైంది. మేము సాయం సమయంలోనే కలుసుకున్నాం నవ్వుతూ అన్నాడు. అయితే మంచిదే, అందులోనూ ఆఫీసర్ కూడాను. ముందుకు మంచిది. నీకో తమ్ముడు నాకో తమ్ముడు ఉన్నారు ఉద్యోగాల కోసం. అబ్బే, ఆ అభిప్రాయంతో అతనితో పరిచయం చేసుకోలేదు. అసలు మొదట్లో అతను ఆఫీసర్ అనే తెలీదు. సరే, నేను వస్తానోయ్. ఆ ఇంటి సంగతి ఏమిటో చూడు, నీ మీదనే పెట్టాడు. ఆనక కుదరలేదంటే బాధపడతాడు అంటూ వెనక్కి తిరిగాడు శంకరం. డ్యూటీలో ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ వచ్చింది మూర్తికి. రావుగారు అర్జెంటుగా సాయంత్రం కలుసుకోమన్నారు. డ్యూటీ అయిన వెంటనే రావుగారి వద్దకు వెళ్ళాడు. ఆయన ఇంకా ఆఫీస్లోనే ఉన్నారు. మూర్తిని చూడగానే చూస్తున్న ఫైల్ని పక్కకి పెట్టి, అలా బయటికి వెళ్దాం రండి అంటూ రూమ్ బయటకు వచ్చేశారు. ఆయనను అనుసరించాడు మూర్తి. రావుగారు మౌనంగా నడుస్తూ మెయిన్ రోడ్లోని కూల్ డ్రింక్ షాప్లోకి నడిచారు. ఒకరికొకరు అభిముఖంగా కూర్చున్నారు. లస్సీలకు ఆర్డర్ ఇచ్చారు రావుగారు. ఎందుకు పిలిచారో తెలియక తికమక పడుతున్న మూర్తి అడిగాడు, ఆలస్యాన్ని భరించలేక. ఎందుకో పిలిచారు? అదేనండి చెప్తా. ఈ నెల 16వ తేదీ మంచిది ఫ్యామిలీని తీసుకురావడానికి అని ఆగారు. అమ్మగారు వస్తున్నారన్నమాట. చాలా సంతోషం సార్ అన్నాడు. కానీ తననెందుకు రమ్మన్నారో అర్థం కాలేదు. నాకు సరిగ్గా 14 నుండి ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉంది, 20 వరకు అక్కడే ఉండాలి. మళ్ళీ ఆగారు ఆయన. అప్పుడే బేరర్ తెచ్చిన లస్సీ గ్లాసును మూర్తికి ముందుగా తోశారు. తన చేతిలోకి గ్లాస్ తీసుకుని ఓ పీల్పు పీల్చి మళ్ళా చెప్పడం మొదలెట్టారు. యూ హ్యావ్ టు ప్లీజ్ హెల్ప్ మీ మూర్తి అన్నారు. అయితే నన్ను గాని వెళ్ళి తీసుకుని రమ్మంటారా? సెలవు లేదు, సిక్కు చెయ్యాలి, జీతం నష్టం అవుతుంది. ఎలా అబ్బా? ఏమనాలో తెలీదు. లస్సీని పీల్చడంలో నిమగ్నుడైనట్టుగా మూర్తి ఏమీ అనలేదు. మీ బ్రదర్కి ఇప్పుడు సెలవులే అనుకుంటా? అవును సార్. మీ బ్రదర్ని ఎస్కాట్లా ఫాలో అవ్వమని ఉత్తరం రాయగలరా? అలాగే సార్, దానికే ఉంది, వాడు ఖాళీగానే ఉన్నాడు తేలికపడిన మనస్సుతో అన్నాడు మూర్తి. ఓ వెరీ మెనీ థ్యాంక్స్. 16వ తేదీ మంచిది. ఆ రోజుకి ప్రయాణం ఏర్పాటు చేసుకుని మీ తమ్ముడిని మా వాళ్ళ ఇంటికి వెళ్ళమనండి. అడ్రస్ రాసిస్తాను. ఈవేళ అప్పుడే 2వ తారీఖు. మీరు ఈరోజే ఉత్తరం రాయండి. వాట్స్ ఏ బ్రదర్స్ నేమ్? రవి అండి, పుల్లేటి కుర్రు. ఇద్దరు లేచారు. రండి రండి, నిన్న మధ్యాహ్నం మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎలాగో ఈరోజు వస్తారు కదా అని ఊరుకున్నాను అన్నారు రావుగారు వస్తూ ఉన్న మూర్తిని చూసి. ఏమిటి సార్ విశేషం? కుర్చీని దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు మూర్తి. రేపు హౌరా ఎక్స్ప్రెస్లో మన వాళ్ళు వస్తున్నారు. నిన్న మధ్యాహ్నమే టెలిగ్రామ్ వచ్చింది. రావుగారి కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. ఓ, అయితే మనం మొఘల్స్ రాయ్ వెళ్ళి కలిస్తే బాగుంటుంది సార్. సామాన్తో వస్తున్నారు కాబట్టి. ఆ ట్రైన్ బనారస్కి ఉదయం 9 గంటలకు వస్తుందిట. అవును సార్,
తెల్లవారుజామున 5 గంటలకి మొఘల్స్ రాయి వెళ్ళడానికి ఒక ప్యాసింజర్ ఉంది, దానిలో మనం వెళ్ళొచ్చు. అయితే రాత్రికి ఇక్కడే ఉండిపోండి, మీరు ఉదయం జీపులో పోదాం. అలా వద్దు సార్, మీరు ఉదయం స్టేషన్కి రండి, నేను వస్తాను. మరేమీ మొహమాట పెట్టలేదు రావుగారు. ఈవేళ మంచి ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి వచ్చింది, వెళ్దామా? అసలు ముఖ్యమైన విషయం మర్చిపోయాం సార్. సినిమాకి మరోసారి పోవచ్చు, మనం ఆ ఇంటికెళ్ళి శుభ్రం చేయించే ఏర్పాట్లు చెయ్యొద్దు. అవునోయ్, మర్చిపోయాను, మీల్స్ తీసుకుని పోదాం అంటూ లేచారు రావుగారు. ఇల్లేమీ అంత పెద్ద పోర్షన్ కాదని, ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. మరో ఇంటి కోసం చూసుకోవాలని కూడా అన్నారు. ఆయన పెద్ద ఆఫీసర్ కాబట్టి ఆయన హోదాకు అది సరిపడదేమోనని సరిపెట్టుకుని ఊరుకున్నాడు మూర్తి. ఆ రోజు ఆదివారం, మంచి ఎండలో మరో 3 వెంట పెట్టుకుని వెళ్ళాడు మూర్తి రావుగారి ఇంటికి. రండి రండి రండి, మంచి ఎండలో బయలుదేరారు అంటూ లోపలికి ఆహ్వానించారు మూర్తిగారిని, అపరిచిత వ్యక్తుల్ని చూస్తూ. రావుగారు చూపించిన సోఫాల్లో కూర్చున్నారు అంతా. వీరంతా ఎవరు అనే ప్రశ్న రావుగారి మొహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మూర్తి చెప్పడం మొదలెట్టాడు. మన సిటీలో ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ ఒకటి ఉంది, అది బహుశా మీకు తెలిసే ఉండొచ్చు. వీళ్ళు అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు గారు, యూనివర్సిటీలో రీడర్ ఇన్ లా. వీరు ఈ ఊళ్ళోనే స్థిరపడిపోయారు, వ్యాపారం చేస్తున్నారు. ట్రెజరర్ పేరు విశ్వనాథం గారు, ఇక వీరు సెక్రటరీ. పేరు సూర్యనారాయణ గారు, ఏరోడ్రోమ్లో ఉద్యోగం. ఇలా పరిచయం చేశాడు మూర్తి. అందరూ నమస్కారం చేశారు రావుగారికి, ప్రతి నమస్కారం చేశారు ఆయన. ఐఆమ్ సూపరింటెండెంట్, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఇండియా. తనను తానే పరిచయం చేసుకున్నారు. ఇంతలో కూల్ డ్రింక్స్ పట్టుకొచ్చాడు రవి. తలుపు వారగా నిలబడి వింటోంది శాంతి వారి మాటలు. వచ్చే ఆదివారం మన అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ ఉంది సార్. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మన సిటీకి మరో తెలుగు కుటుంబం వచ్చిందని మూర్తి గారు చెప్పారు. పరిచయం చేసుకుందామని వచ్చాం. ఆదివారం తప్పకుండా తమరు కుటుంబంతో రావాలి సార్ అని ఆగారు ప్రెసిడెంట్ లక్ష్మణరావు గారు. తర్వాత ట్రెజరర్ విశ్వనాథం గారు అందుకున్నారు. ఉదయం 7 గంటలకు జనరల్ బాడీ మీట్ అవుతుంది, తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి సార్. తర్వాత 10 గంటలకి తెలుగు ఫిలిం షో కూడా ఉంది. రావు గారు మౌనంగా వింటూ ఉండిపోయారు. తర్వాత సెక్రటరీ సూర్యనారాయణ గారి వంతు. ఇక్కడున్న తెలుగువారంతా కుటుంబాలతో వస్తారు సార్, తప్పకుండా రావాలని మా ప్రార్థన. ఓ అలాగే, తప్పకుండా వస్తాం అన్నారు రావుగారు ఎట్టకేలకు. అమ్మయ్య అనుకున్నాడు అంతవరకు ఆయన ముఖ కవళికలను గమనిస్తున్న మూర్తి. అందరూ సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు. వాళ్ల వైపే చూస్తున్న రావుగారు శాంతి పలకరింపుతో పక్కకు తిరిగారు. ఏమిటండి అంతలా బ్రతిమాలించుకున్నారు వారి చేత? అలా అయితే గాని మీరు పెద్ద ఆఫీసర్ అని వాళ్ళకు తెలీదా? వస్తానని చెప్పానుగా అన్నారు ముగ్గురు బతిమాలాక అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు నిషాద్ టాకీస్ ఆంధ్రులతో కిటకిటలాడుతోంది. కొత్తగా వచ్చిన వారితో పరిచయం చేసుకునేవారు పాత స్నేహితులను చాలా కాలానికి కలుసుకున్నామనే ఆనందం, పిల్లల కేకలు, ఆడవారి అదిరింపులు, పట్టుచీరల పరపరలు, కన్నెపిల్లల కేరింతలు, అంతా కోలాహలంగా ఉంది. రావుగారు కుటుంబంతో సహా హాజరయ్యారు. రావుగారిని అక్కడ పెద్దలకు పరిచయం చేశాడు మూర్తి. 7ంటికి అనుకున్న సభ 8:30కి ప్రారంభమైంది. చాలామంది మాట్లాడారు. రావుగారిని కూడా మాట్లాడమన్నారు. ఆయనకి ఇష్టం లేకపోయినా అందరూ బలవంతం చేయడంతో మాట్లాడక తప్పింది కాదు. తెలుగులో మాట్లాడడం ఇష్టం లేకనో, లేక అలవాటు లేకనో, లేక రెండూనో, మొత్తం మీద ఇంగ్లీష్లోనే మాట్లాడారు రావుగారు. వెంటనే సభలో గుసగుసలు, నిరసనలు ప్రారంభమయ్యాయి. అదేమీ గమనించనట్టుగానే తన ఉపన్యాసాన్ని ముగించారు రావుగారు. వేదిక దిగుతుంటే ఎవరో అన్న మాట రావుగారికి వినిపించకపోలేదు. ఈయనెవడో గాని కొత్తవాడైనా అయ్యుండాలి, లేదా తెలుగువాడు కాకపోయి ఉండాలి. వెంటనే వేదిక మీదకు వెళ్ళి అధ్యక్షునితో ఏదో చెప్పి ఇల్లు చేరారు రావుగారు. ఏమండి, మీటింగ్ సగంలోనే వచ్చేశారు?
గుమ్మంలో అడుగు పెడుతూనే ప్రశ్నించింది శాంతి. చదువుతున్న అమృత్ బజార్ పత్రిక పక్కకు తీసి శాంతి వైపు చూశారు. ఆమె మొహం ఎర్రబారి కందగడ్డలా ఉంది. పైగా కోపంతో ధుమధుమలాడుతోంది. మొహం అంతా చెమట పట్టి ఉంది. కుంకుమ బొట్టు చెదిరి ఉంది. భుజం మీద బాబు నిద్రపోతున్నాడు. తల కొద్దిగా రేగింది. ముంగురులు మొహం మీద పడుతున్నాయి. ఆమె అవస్థకు అతనికి జాలి కలిగింది. చంటివాణ్ణి రవికిస్తే అంత ఇబ్బంది తప్పేది కదా అనుకున్నాడు. మంచి ఎండలో వచ్చారు, వెళ్ళి కూల్ డ్రింక్స్ తాగండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. గుమ్మంలోకి చూస్తూ అన్నారు రవి. ఇంకా రాలేదేమా అని అనుకుంటూ. భర్త జవాబు కోసం చూస్తున్న శాంతి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. బాబుని సోఫా మీద పడుకోబెట్టి, ముందు నాకు ఈ సంగతి చెప్పండి, సగంలోనే ఎందుకు వచ్చేసినట్టు నిలదీసింది. సమాధానం చెప్పలేదు రావుగారు. రవేడి రాలేదా మీతో? తిరిగి ప్రశ్న. అంతమంది జీప్లో ఎలా పడతాం? మీ జీప్ అడిగితే రూల్స్ ఒప్పుకోవు. ఆ ఇంజనీర్ గారి భార్య పిల్లలకే వాళ్ళ జీప్ సరిపోలేదు. ఎలాగో తెచ్చిపడేశారు నన్ను ఇక్కడ. పెద్దగా అసంతృప్తిని, నిరసనను వ్యక్తం చేసింది. పెద్దవాడు రామ్జీ ఇదేమీ పట్టనట్టు విజయ చిత్ర పేజీలు తిరగేస్తున్నాడు ఓ మూల కూర్చుని. మీరు చేసిన పనికి నాకు తల కొట్టేసినట్టు అయింది. ఏం చేశానని? ఎప్పుడూ లేని కొత్త సంప్రదాయం ప్రవేశపెట్టారని నలుగురు 4 రకాలుగా అనుకున్నారు అక్కడ. తెలుగు వాళ్ళందరూ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం నచ్చలేదు చాలామందికి. చాలామందికి ఏమిటి, దాదాపు అందరికీను. ఎవడో కొత్త ఆయనలా ఉన్నాడు, ఎవరో మరి అని అనుకోవడం నేను చెవులారా విన్నాను. పోనీ నీ భర్తను కాదని ఎవరో తెలియదని చెప్పేలేకపోయావా అన్నారు నవ్వబోతు. కానీ శాంతి పరిస్థితి చూసి నవ్వలేకపోయారు. నన్నెవరూ అడగను లేదు, నేను చెప్పను లేదు. ఆమెలో సీరియస్నెస్ తగ్గలేదు. పోనీ ఇంకే, పెద్ద ఆఫీసర్ కదా అని, పైగా కొత్త మెంబర్ కదా అని మాట్లాడమంటే మహాబాగా చేశారు. పైగా సగంలోనే వచ్చేయడం. సినిమా చూడనని ముందే చెప్పలేకపోయారా? అనుకోకుండా అర్జెంటు పని తగిలింది శాంతి. అయినా మన తెలుగు పిక్చర్స్ చూసేదేమిటి, అన్నీ ఒక్కలాగే ఉంటాయి. అయినా నా సంగతి నీకు తెలీదు. తెలుగు పిక్చర్స్ అంతగా చూస్తానా చెప్పు? బాగా తెలుసు మీ సంగతి. తెలుగు భాషని, తెలుగువారిని దుయ్యబట్టడమే మీ పని. అక్కడికేదో మీరు ఆంధ్రులే కానట్టు. కళ్ళనీరు పెట్టుకుందామే. ప్రతిదీ అంత సీరియస్గా తీసుకుంటే ఎలా శాంతి? చెప్పు, ఇంతకీ పిక్చర్ ఎలా ఉంది? శాంతి మాట్లాడలేదు, కోపం ఏమాత్రం తగ్గకపోవడంతో. చాలా బాగుంది నాన్నగారు, మంచి మంచి డాన్సులు, పెద్ద పెద్ద ఫైటింగ్సు అందుకున్నాడు రామ్జీ సంతోషంతో. అవునులే, అంతకన్నా ఏ ఉంటాయి మన పిక్చర్స్లో. ఇంతలో రవి రావడంతో శాంతి ఆ గది నుండి నిష్క్రమించింది. 10 రోజుల నుంచి వారి కుటుంబంతోనే కలిసి ఉంటున్నాడేమో, బాగా చనువు ఏర్పడింది రవికి వారితో. అదిగో రవి మావయ్య వస్తున్నాడు అంటూ ఎదురెళ్ళి రవిని వాటేసుకున్నాడు పెద్దవాడు రామ్జీ. ఏమిట్రా కౌగలించుకోవడం, వాడి బట్టలు నలిగిపోవో కోప్పడ్డారు రావుగారు. పోని ధ్రువ్ బావగారు, చిన్నవాడు అన్నాడు రవి. బావగారు అని సంబోధించినప్పుడల్లా చికాకుగా ఉంటుంది రావుగారికి. అయితే ఆ చికాకును శాంతికి భయపడి బయటికి రానివ్వరనే చెప్పాలి. ఆమెకు కలుపుగోలుతనం ఎక్కువ. రాబోయి రవి, ఏమిటి ఇంత ఆలస్యం పలకరించింది శాంతి బట్టలు మార్చుకుని ఇవలకొస్తూ. అక్కయ్య గారు, ఇక్కడ గొడవలున్నాయి సుమండి అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. ఏం గొడవలోయ్ ఆతృత పడిందామె. మన వాళ్ళెక్కడుంటే అక్కడే గొడవలు. ఏం గొడవలు అని వేరే అడగక్కర్లేదు రావుగారి కామెంట్. అబ్బా, మీరు కొంతసేపు ఊరుకుందరు. ఇక్కడ పార్టీలున్నాయి. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ పార్టీలేనా అడిగింది శాంతి. అవైనా బావుణ్ణు, అంతకన్నా కూడా రావుగారు ఆసక్తిగా వింటున్నారు. అంటే విపులంగా చెప్పమన్నట్టు చూసిందామె. తెలంగాణ, ఆంధ్ర అంటూ ఇక్కడ 2 పార్టీలు పెట్టుకున్నారట. వారి చర్యలు వీరికి నచ్చవు, వీరి చేతలు వారికి నచ్చవు. ఆ గొడవలన్నీ మనకెందుకు లేదు, రండి భోజనాలు వడ్డిచ్చేస్తాను. అబ్బో, అప్పుడే 2 అవుతోంది అంటూ వంటగదిలోకి వెళ్ళింది ఆ విషయాలు చర్చించడం ఇష్టం లేక. ఎల్లుండి వెళ్దాం అనుకుంటున్నాను భోజనాల దగ్గర అన్నాడు రవి. అదేమిటోయ్, అప్పుడే వెళ్తానంటావేమిటి? వచ్చి వారం రోజులేగా అయింది. ఊరంతా చూడొద్దు? వ్యాసకాశి, యూనివర్సిటీ చూసేస్తే సరే, సారనాథ్ చూడవా? అయినా నువ్విప్పుడు ఇంటి దగ్గర చెయ్యాల్సిన రాజకార్యాలు ఏమున్నాయిట?
అంటూనే భర్త వైపు చూసింది శాంతి. అతన్ని కూడా ఓ మాట అనమన్నట్టుగా. అతనేమీ మాట్లాడలేదు, ముభావంగా ఊరుకున్నాడు. ఏ, మీ అన్నయ్య వెళ్ళిపోమంటున్నారా అన్నారు కొంతసేపటికి. శాంతికి చికాకు వేసింది. అబ్బే అదేం లేదండి, వెంటనే వచ్చేస్తానని చెప్పాను. అమ్మవాళ్ళు నా కోసం చూస్తుంటారు. వచ్చాక ఇంటికి ఉత్తరం రాయలేదా పొడిగా అన్నారు. రాశానండి, రేపు అన్నయ్య సారనాథ్ చూపిస్తానన్నాడు. సరే నీ ఇష్టం అంటూ లేచి వెళ్ళిపోయారు రావుగారు. రవి చాలా మంచివాడు సుమండి అంది భర్తకు ఒక్కపొడి అందిస్తూ ఆనాటి రాత్రి శాంతి. పేపర్ చదువుతున్న రావుగారు ఏమీ అనలేదు, ఒక్కపొడి నోట్లో వేసుకున్నారంతే. ఈ 15 రోజుల్లోనూ బాగా చనువైపోయాడండి. పిల్లలు వాడిని చూస్తే వదలరు. అయితే ఇక్కడే ఉండిపోమందామా? మనం ఉండమంటే మాత్రం ఉంటాడా? BA ఫస్ట్ ఇయర్నే ఆపేస్తాడట. అతనికి చదవాలనే ఉందిట. PUC ఫస్ట్ క్లాస్ వచ్చిందిట. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అలాంటివట. ఇంట్లో పెళ్ళీడు పిల్ల కూడా ఉందట. ఓ అలాగా అన్నారు రావుగారు పేపర్లోంచే. ఏమండి, వాడికి ఏదైనా ఉద్యోగం వేయించండి. గోముగా చూస్తూ భర్తకు దగ్గరగా కూర్చుంది. ఉద్యోగమా? ఏదైనా పెళ్లి కొడుకును చూడ్డం అనుకున్నావా? ఆ దిక్కుమాలిన పేపర్ ఒక్కసారి పక్కకు పెడుదురు. ఎలాగైనా ఉద్యోగం వేయించాల్సిందే. చాలా బీదవాడండి. పైగా పెళ్ళీడు చెల్లెలు కూడా ఉంది. బతిమాలే ధోరణి అవలంబించింది. అయితే అన్నదమ్ములిద్దరూ నిన్ను పట్టారన్నమాట. ఛ, వాళ్ళేమీ అడగలేదు. ఎలాగైనా మీతో చెప్పి ఉద్యోగం వేయిస్తానని నేనే మాటిచ్చాను. అయినా మీరు ఎంతమందికి ఉద్యోగాలు వేయడం లేదు? అందులోనూ మనవాడు, దూర బంధువు కూడాను. తప్పకుండా ఉద్యోగం ఇస్తారని మీ ఆఫీస్కి అప్లికేషన్ కూడా పెట్టమన్నాను. ఇప్పుడు అపాయింట్మెంట్స్ మన చేతుల్లో లేవు శాంతి. అంతా స్ట్రిక్ట్గా ఉంటోంది. కోపంతో లేచిపోయింది శాంతి. మీకన్నీ స్ట్రిక్టే. పోనీ చూద్దామనైనా అన్నారు కాదు. నా మాటకు ఎప్పుడు విలువిచ్చారు కనుక. ఆ గోవింద నాయర్ని చూడండి, కిందటి నెలలో 11 మందికి ఉద్యోగాలు ఇచ్చాట. అందులో 6 కేరళ వాళ్లే. జాతి అభిమానం అంటే అలా ఉండాలి. మీరు ఉన్నారు ఎందుకు? అంత స్ట్రిక్టు. విసురుగా వెళ్ళిపోయింది శాంతి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన ఆంధ్రుని ఆంతర్యం విన్నారు. ఈ కథ జూలై 22, 1975 నాటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.